రోజా జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యేలు చిల్లర వెదవలంటూ ఆమె మాట్లాడడం జరిగింది. దానిపైన మీరేమంటారు? వాటిని నేనైతే బజారు మాటలు అంటాను. బజారు వ్యక్తులు బజారు మాటలు మాట్లాడుతుంటారు. సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? వాస్తవంగా ఒక యువకులు, వీర మహిళలు, జన సైనికులు ఎంతో నమ్మకంగా బాధ్యతతో రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇష్టానుసారంగా ఒక కుసంస్కారంతో మాట్లాడిన వ్యక్తి, సంస్కారం లేకుండా మాట్లాడిన వ్యక్తి రోజా. దాని పుట్టుకే అంతేనేమో నాకు అర్థం కావట్లా. అంత నీచంగా మాట్లాడతారు. ఆడపుట్టుకు పుట్టినటువంటి ఏ ఆడది కూడా అంత కుసంస్కారంగా మాట్లాడినట్టు రాజకీయ చరిత్ర లేదు. బయట ఉన్నారు, తాగుబోతులు మాట్లాడుతూ ఉంటారు, డ్రగ్గిస్టులు మాట్లాడుతూ ఉంటారు, పోరంబోకులు మాట్లాడుతూ ఉంటారు, దరిద్రులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికంటే ఎక్కువగా మాట్లాడుతుంది రోజా. అసలు ఆ రోజా అనేటటువంటి ఆడది ఆడపుట్టుకే పుట్టిందా అని చెప్పి అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే అలాంటి మాటలు ఆడవాళ్ళు నోటంట్లావు. మా పూర్వం కొంతమంది బరిదెగించిన ఆడవాళ్ళు మాట్లాడేవారు, అంటే వ్యభిచార వృత్తిలో ఉండేవాళ్ళు మాట్లాడేవారు, దుర్మార్గమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి లేడీస్ మాట్లాడేవారు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే ఈ రోజా. నిజంగా ఈవేళ సభ్య సమాజం తలదించుకునేలాగా వీర మహిళల్ని, జన సైనికుల్ని ఇష్టానుసారంగా మాట్లాడి ఒక బజారు మనిషిగా నిరూపించబడింది రోజా. ఇంత నీచమైన మాటలు మాట్లాడినటువంటి ఈ వ్యక్తి రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అయిపోద్ది. నిజంగా ఇంత కుసంస్కారమైన బూతులు వస్తే బూతులు తిట్టాలని ఉంది. అది తిట్టిందని చెప్పి మనం తిట్టలేం కదా. మనకంటూ కొంత సంస్కారం ఉంది కదా. అది బజారు మాటలు మాట్లాడిందని చెప్పి మనం బజారు మాటలు మాట్లాడకూడదు కదా. కాబట్టి సంస్కారం లేనటువంటి ఒక సన్నాసి మాట్లాడిన మాటలకి మేం బాధపడలేదు. కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందుకు జనాలు ఎంత నష్టపోయారని బాధ కలుగుతుంది. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉంచకూడదు. నిజంగా ఈ వ్యక్తిని ఒక్కసారి ఆలోచిస్తుంటే జనాల్లో కూడా తినకూడదు. ఎందుకు బరిదెగించేసింది ఇది. అడవిలో మృగాలకైనా ఒక సంస్కారం ఉంటుంది, అడవిలో జంతువులకైనా సంస్కారం ఉంది. ఈ రాజకీయాల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ బజారు రోజాకి మాత్రం సంస్కారం లేకుండా పోయింది. ఈవేళ మేము జన సైనికులుగా గర్వపడుతున్నాం, జనసేన అభిమానిగా గర్వపడుతున్నాం, పవన్ కళ్యాణ్ అభిమానిగా గర్వపడుతున్నాను. నన్ను కూడా కలిపన్నంత బాధగా ఉంది నిజంగా ఎంత బజారు మాట మాట్లాడింది ఈవేళ. కాబట్టి అలాంటి నీచురాలు, నికృష్టురాలు, దరిద్రురాలు దాని జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో పైకి రాదు, సర్వనాశనం అయిపోద్ది. దీంతోపాటు ఇది ఏ పార్టీలో ఉందో, ఈ రోజా అనేటటువంటి నికృష్టురాలు ఏ పార్టీలో ఉందో ఆ పార్టీ కూడా పతనం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అంటే అరవ శ్రీధర్ విషయాన్ని కూడా రాజకీయ పరంగా లాగడం, ముఖ్యంగా జనసేన పార్టీకి లింక్ చేసి మాట్లాడడం ప్రతిసారి, అందులో పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావిస్తూ మాట్లాడడం, అంటే ఇలాంటి రాజకీయాల్లో దేనికి దారులు ఇస్తాయంటారు? నిజంగా ఎక్కడో ఒక సమస్య వచ్చినప్పుడు, ఎవరో ఒక తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని ఉచ్చరిస్తూ వారి గురించి మాట్లాడాల. మొత్తం పార్టీలో ఉన్నటువంటి జనసైనికులు, జన సైనికులు, వీర మహిళల గురించి మాట్లాడుతుంది. నిజంగా ఇలాంటి వ్యక్తి మరి ఏం చెప్పాలి దీని గురించి? మాకు తన గురించి మాట్లాడాలంటే చాలా బాధేస్తుంది. ఒక ఆడబిడ్డను మాట్లాడుతున్నానా, రేపు పొద్దున్న ఏ మాటైనా మాట్లాడితే ఇప్పుడు నిజంగా కొన్ని సంస్కారాలు, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా. కడుపు కోసం పడిపూర్తి చేసుకునే వాళ్ళకు కూడా మర్యాద ఉంది. ఈవేళ చాలా మర్యాదగా, చాలా చాటుమాటుగా వ్యవహారం చేస్తూ ఉంటారు పడిపూర్తి చేసుకునేటటువంటి. పడిపూర్తి చేసుకునే ఆడదానికంటే కూడా దిగజారిపోయి మాట్లాడుతుంది ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆర్థిక నేరస్తురాలు రోజా. ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడి మా మనసు మీద దెబ్బ కొట్టింది. చరిత్రహీనురాలుగా దాన్ని చేసే బాధ్యత జన సైనికులు మేము తీసుకుంటాం. ఖచ్చితంగా అది సారీ చెప్పాలి. తప్పు అయిపోయింది, క్షమించండి అని మాట మాట్లాడకపోతే ప్రతిరోజు తన బజారుతనాన్ని మేము ఖచ్చితంగా నిరూపించి తీరుతాం. తను ఏమేమి పనులు చేసింది సినిమాల్లోకి వచ్చి, ఎన్ని పనులు చేసింది, 500కి 1000 రూపాయలు కూడా ఎలాంటి బజారు పనులు చేస్తుందో మాకు తెలుసు. కాబట్టి ఇలాంటి బజారు మాటలు మాట్లాడకుండా ఎప్పటికైనా సంస్కారంగా మాట్లాడి మనిషిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇటు కిషన్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ గురించి, ఏదైతే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారానికి వస్తారు అనే దానిపై ప్రెస్ మీట్ లో క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పడంలో అసలు ఏం తెలియదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే ఆయన ఆ విధంగా మాట్లాడడం వెనుకున్న అర్థం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం గురించి వాళ్ళ మధ్య ఇంకా సఖ్యత కుదరలేదండి. మనం మాట్లాడుకునేదంటే అది ఆంధ్రప్రదేశ్లో
ఆ మూడు పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే విజయాన్ని సాధించాయి. ఇక్కడ పొత్తు అనేది ఇంకా ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు కాబట్టి ఇక్కడ పొత్తు ఇంకా కుదరలేదు కాబట్టి ఇంకా వారికి సరైన సత్సంబంధాలు లేవు. లేకపోతే వచ్చి ప్రచారం చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా. కాబట్టి అక్కడక్కడ మరి జనసేన నాయకులు కూడా పోటీ చేశారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో. వారు మాట్లాడిన దాంట్లో అర్థం నిజమే. మరి ఇంత పొత్తు కుదరకుండా వచ్చేస్తాడని చెప్పలేరు, హామీ ఇవ్వలేరు కదా. అంటే మొన్న రీసెంట్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర, అదేవిధంగా కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయన కలవడం జరిగింది. ఆ తర్వాతనే తెలంగాణ ప్రచారానికి కూడా ఆయన వస్తున్నట్టు సమాచారం వచ్చింది. అంతలోనే ఇప్పుడు తెలియడం లేదు అని అనడం దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణకి సమయాన్ని కేటాయించేటటువంటి సమయం ఆయన దగ్గర లేదు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో చాలా వర్క్స్, చాలా విపరీతమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో వెళ్ళి వాళ్ళు అడిగారు, మాకు హెల్ప్ చేయండి, మాకు ప్రచారం చేయండి, మనందరం కలుసుదామని. సమయం కుదరలేదు, ఆయన ప్రచారానికి రాలేదు. అలాగే కలిసి పోటీ చేద్దామని చెప్పి ఇద్దరు కూడా కలిసి పోటీ చేయలే, ఎవరికి వారే పోటీ చేశారు. ఏదేమైనా తెలంగాణలో త్వరలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు కూడా వస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఎంత అండగా ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు అంత అండగా ఉండబోతున్నారు. ఇటు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కూడా మాకు తెలంగాణలో జనసేనతో పొత్తేం అవసరం లేదు, మాకు మేమే పోటీ, మాకు ఎవరేం అవసరం లేదు, మేము సింగిల్ గానే వెళ్తాం అన్నట్టుగా ఆయన మాటలు అదే అర్థానికి వస్తున్నాయి. అంటే దీని గురించి ఏమన్నా ఒక ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడాడు అంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఒక ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడారు పొత్తు గురించి అంటే పట్టించుకోవాలి. రాష్ట్ర నాయకులు ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? ఇలా జనసేన పొత్తు గురించి అరవింద్ మాట్లాడుతూ, ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ మాకు ఎవరితో పొత్తు ఏం అవసరం లేదు, ఆంధ్రాలో అవసరం కానీ తెలంగాణలో పొత్తు అవసరం ఇంకా ఏం రాలేదు అన్నట్టు ఆయన మాట్లాడారు. దానిపైన అరవింద్ మాట్లాడినంత మాత్రాన బీజేపీ మాట్లాడిందని అనుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఒక ఎమ్మెల్యేనో ఎంపీ మాట్లాడితే దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా అటు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి ఆదేశం వచ్చి నరేంద్ర మోడీ గారు ఏదైనా చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి చేస్తారు ఖచ్చితంగా. అలాగే జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఖచ్చితంగా తెలంగాణ రాబో ఎన్నికలలో వాళ్ళ సత్తా చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరో ఏదో ఒకరు మాట్లాడారని చెప్పి పొత్తు లేదని మనం అనుకోవాల్సిన లేదు, ఒకరు మాట్లాడారని పొత్తు కలిసిందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇప్పుడు జనసేన పార్టీ నుంచి 336 స్థానాల్లో మున్సిపల్లో పోటీ చేయడం జరిగింది. ఎన్ని స్థానాలు జనసేన పార్టీ గెలుచుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా జనసేన పార్టీపై ఎంతో మొగ్గు చూపుతున్నారు. ఇటు సామాన్యులు కూడా అందులో నిలబడడం జరిగింది అభ్యర్థులుగా. ఇప్పుడున్న పరిస్థితిలో రాజకీయాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయండి. సామాన్యులు పోటీ చేసే పార్టీ జనసేన పార్టీ. ఇవాళ జనసేన పార్టీ చాలామంది ఉత్సాహం చూపిస్తే పోటీ చేయమని చెప్పి బీఫామ్లు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పోటీ చేశారు. కానీ డబ్బు లేని రాజకీయం చేయడం కష్టం. గెలుపోవటం గురించి నేను పెద్దగా చెప్పలేను, కానీ డబ్బు లేకుండా రాజకీయం చేయడం కష్టం. ఫ్యూచర్లో అన్నీ సమకూర్చుకుని ముందుకు జనసేన పార్టీ వచ్చి తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలమైన పునాది వేసే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా బ్రహ్మాండంగా తెలంగాణ రాజకీయాల్లో తారాజువులా దూసుకెళ్తుంది జనసేన. రాసిపెట్టుకోమని చెప్పండి.